యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవరు మహిమపరచబడతాడు? దేవుడు మహిమపరుస్తాడు. ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. నా బిడ్డ ఫలిస్తుంది, నా కుమారుడు బహుగా ఆశీర్వదించబడుతున్నాడు, నా కుమార్తె ఆశీర్వదించబడుతుంది, ఫలిస్తుంది. తను, తన కుటుంబము, ఆ వ్యక్తి, తన భార్య, పిల్లలు నా ఎదుట బహుగా ఫలిస్తున్నారు. కాబట్టి నాకు సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి సంతోషము? దేవుడికా, నాకా? దేవునికి సంతోషం. మహిమ అనగా సంతోషం, ఆనందము. నిన్ను బట్టి దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఫలించడం అంటే ఏంటి? నువ్వు నిద్రపోయావు, ఏకూజామున లేచి ప్రార్థన నువ్వు చేసుకోవడం లేదు. అయితే నిన్ను దేవుడు, నా కుమారుడా, నా కుమారి, నువ్వు లేచి ప్రార్థన చెయ్యి, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేసిన ఎడల నాకు సంతోషం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థించని ఎడల నీవు ఫలించలేక నీ అంతకు నీవే వెనకబడిపోతూ ఉన్నావు. నేను నీ దగ్గర ఏమి ఆశిస్తున్నాను అంటే ప్రార్థనే నేను ఆశిస్తున్నాను. నువ్వు నా మార్గంలో నడవటమే నేను ఆశిస్తున్నాను. నాలో అంటుకట్టుకొని ఉండటమే నేను సంతోషిస్తున్నాను. ఇదిగో నువ్వు నా సన్నిధిలో, నా యొక్క మందిరావరణములో ఎల్లప్పుడూ నీ నోట స్తుతులు ఉండటమే నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ యొద్ద నుండి నేనేమీ కోరుకోవడం లేదు. హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు కొన్ని సందర్భాలలో నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడికి, అనగా తండ్రి, ఎవరు మనకు తండ్రి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప మనకు తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికిననో ఒకరినో లేరు. శరీర సంబంధమైన తండ్రి ఒకరున్నారు, మనల్ని పుట్టించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన కొన్ని సందర్భాలలో వాక్యము ద్వారాగా కావచ్చు, లేదంటే నువ్వు వెళుతున్న కొన్ని ప్రయాణాలలో కావచ్చు, నువ్వు చేస్తున్న వృత్తి కావచ్చు, వ్యాపారమే కావచ్చు, లేదు ఒక చేతి పని కావచ్చు, నీ ఇంటిలో గడవటంలో విషయంలో కూడా కావచ్చును. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే గర్దిస్తున్నాడు, వాటిని ఆపివేస్తున్నాడు. నీ ఇంటిలో సమృద్ధి కలగకుండా దేవుడే కొన్ని సందర్భాలలో నిలిపివేస్తూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అంటే నువ్వు తండ్రిని మళ్ళీ అడగాలని. నువ్వు కొన్ని సందర్భాలు ఆయన చేయి విడిచిపెట్టి వెళ్ళావు, నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళావు. కాబట్టి నీవు తండ్రి చెయ్యి పట్టుకోవాలని, తండ్రి దగ్గరికి నువ్వు రావాలి అని దేవుడే ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాలలో నీకు అందాల్సింది అందనీయకుండా దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు నువ్వేం చేస్తావు అంటే ప్రభువుని అడుగుతావు, తండ్రిని అడుగుతావు. ప్రభువా, నీ కుమార్తెని, నేను నీ కుమారుడని, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభు అని నువ్వు ప్రభువుకి నువ్వు మొర పెడుతూ వస్తావు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తండ్రి సంతోషపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును.